హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మిరియాల రసం. మిరియాల రసంని ఒక్కసారి ఇలా చేస్తే మాత్రం గ్లాసులే తాగేస్తారండి. అంత బాగుంది ఈ మిరియాల రసం. ఇది ఎలా అంటే జలుబు చేసినా, దగ్గైనా సరే ఇలాంటి వాటన్నింటికి కూడా సూపర్ పనికొస్తుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకెళ్దామా? ముందుగా మనం రోట్లోకి ధనియాలు తీసుకోవాలండి. అయి పచ్చియి. తర్వాత జీలకర్ర గూడా తీసుకునేసి, తర్వాత మిరియాలు గూడా. ఇవి 3 ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఈ 3 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్న తర్వాత వీటిని కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. ఇవి కచ్చా పచ్చాగా దంచిన తర్వాత ఈ విధంగా మనం బాగా రుబ్బాలండి. ఇలా రుబ్బాక ఇప్పుడేం చేద్దామంటే వెల్లుల్లి గడ్డని ఒక తీసుకునేసి దాని మీద ఉండే పొట్టు తీసే అవసరం లేదు. ఆ పాయలు అలాగే వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఏందంటే కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది లేదండోయ్. దీంట్లో ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు గూడా వేసేసి ఈ విధంగా మనం దంచుకోవాలండి. ఇలా దంచుతుంటే వస్తుంటదండి స్మెల్లు. ఆ స్మెల్‌కే అంత బాగుంటదండి. చాలా అంటే చాలా బాగుంది. కానీ మిక్సీ జార్‌లో ఏస్తే మాత్రం ఈ అనుభవం దొరకదు. ఇలా రోట్లో దంచి ఒక్కసారి ఇలా చేసి రసం పెట్టి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా పొడి కొట్టిన తర్వాత తీసేసి మనం ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. ఓకేనా? ఈ బౌల్‌లో వేసి పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే కొంచెం మూత పెట్టి ఉంచుకోవాలండి ఆ స్మెల్ పోకుండా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు. ఈ చింతపండు ఏందంటే కొంచెం నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజు ఉండాలండి. అంటే పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదూ! ఆ సైజులో పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 నిమిషాలైతే నాననివ్వాలి. నానిన తర్వాత ఈ టైప్‌లో బాగా పిసికి రసం తీసుకోవాలండి. ఈ రసం కూడా ఎలా అంటే చిక్కగా కాకుండా కొంచెం పల్చగానే ఉండాలండి. ఓకేనా? మనకు తగినన్ని నీళ్లు అందులో పోసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కాసేపు అలా పక్కనుంచేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేశాక కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి వేసుకోవాలండి. వేశాక కొంచెం అలా వేగనివ్వాలి. ఏగిన దాంట్లో ఇంగువ చిటికెడు వేసుకునేసి కాస్త అలా కలుపుకోవాలి. కలిపిన దాంట్లో ఇప్పుడు ఒక 3 లేదా 4 ఎండుమిరపకాయలు వేసుకునేసి నేనైతే ఒక 5 దాకా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 4 రెమ్మల కరివేపాకు కూడా దూసి వేసి ఇప్పుడు ఇలా చిటపటలాడనివ్వాలి. చిటపటలాడిన దాంట్లో ఇప్పుడేం చేద్దామంటే టమోటా ముక్కలు కూడా వేసుకుందాం. నేనైతే ఒక 3 ఎర్రటి పండ్లు తీసుకునేసి కట్ చేసి వేశాను. చిటికెడు పసుపు, సాల్ట్ కూడా దాంట్లో వేసుకునేసి ఈ టమోటాలు ఇవన్నిటిని బాగా మెత్తబడేదాకా మనం వేగనివ్వాలండి. దానికి సమయం ఎంత పడుతుందంటే ఒక 2 లేదా 3 నిమిషాల సేపు అయితే సమయం పడుతుంది ఈ టైప్‌లో వేగటానికి. ఓకేనా? ఈ టైప్‌లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో ఇందాక రోట్లో దంచి పెట్టిన ఆ పొడి ఉంది చూసారు? ఆ పొడిని దీంట్లో వేసుకోవాలండి. ఈ పొడి దీంట్లో వేశాక ఇలా కలుపుతూ దీన్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఈ పొడి కూడా ఏందంటే మనం అవి పచ్చివి కాబట్టి ఇవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఒక 2, 3 నిమిషాల సేపయితే ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఇందాక చింతపండు రసాన్ని తీసి అందులో పోసుకుందాం. మనం ఈ చింతపండు రసాన్ని దాంట్లో పోసుకునేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని గానీ, ఇంకా జాలీ ఉంటే ఆ జాలీలో అయినా సరే వంచుకునేసి, ఆ తోలకలు, పీసులు ఇవన్నీ మనం రసంలోకి రాకుండా చేసుకోవాలి. ఆ టైప్‌లో ఈ చింతపండు రసాన్ని వంచుకోవాలండి. ఓకేనా? ఇది ఎలా అంటే కొంచెం పల్చగానే మనకు రసం ఉండాలి కాబట్టి, మనకి ఎన్ని అవసరమో అన్ని నీళ్లు ఆ చింతపండు ద్వారానే తీసుకోవాలి. అప్పుడే దీనికేందంటే పులుపు ఎక్కువ లేకుండా మీడియం సైజులో సూపర్ టేస్టీగా ఉంటుందండి రసము. ఓకేనా? రసం పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఈ టమోటా ముక్కలు, ఈ ఎండుమిరపకాయలు ఇవన్నింటిని మనం ఇలా చేత్తో బాగా నలిపేసుకోవాలండి. ఇలా పిసుకుతూ ఇవన్నిటిని మనం బాగా నలుపుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఇవి గుజ్జులాగా మారి రుచి చాలా బాగుంటుందండి. ఓకేనా? మనం ఎనిపే కన్నా ఇలా చేతి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మన చేతిలో అమృతపానం ఉంటుంది కాబట్టి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేశాక ఇప్పుడు కొత్తిమీర కూడా ఒక పిడికెడు వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని మనం కొంచెం వేగనివ్వాలండి. అంటే కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసి మరీ తెరలకుండా కొంచెం బుడకల టైప్‌లో పొంగు రావాలండి ఇలా. ఇవి వచ్చిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా ఎక్కువ శాతం ఉడకకూడదండి. ఎక్కువ తెరలకూడదు. ఖాళీ అలా నురుగు వచ్చి కొంచెం అలా బుడకలు రావాలి. ఆ టైపు ఈ రసం వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి.
రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. కానీ వీటిని మాత్రం ఎక్కువ సేపు తెరలనియద్దు. ఓకేనా? ఆ టైప్‌లో ఈ రసాన్ని పెట్టి చూడండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రతి దానికి సూపర్‌గా పనిచేస్తుందండి. జలుబైనా, జ్వరమైనా, దగ్గైనా, ఇంకా అజీర్తి చేసినా అంటే చిన్న పిల్లలకైతే మనం నులిపురుగులున్న అలాంటోళ్ళకి వారానికి 2 సార్లు తాపి చూడండి. లేదా అన్నంలో పెట్టి చూడండి. ఫ్రీగా మోషన్ అయిపోద్ది. అంత మంచి రెసిపీ అండి.